మీకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా చూడండి. కొద్దిగా ఆయిల్ పెట్టి అందులో ఆవాలు వేసి ఆ తర్వాత ఆనియన్ వేసి కొద్దిసేపు వేపండి. అంత లోపల ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. ఆ తర్వాత అవి కొంచెం వేగాలి కదా, అంత లోపల మీరైతే చికెన్ ఉప్పు వాటర్లో వేసి సాల్ట్ వాటర్లో వేసి కొద్దిగా బాగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత చికెన్ కూడా అందులో వేసేసి ఆయిల్ అయితే అన్ని ముక్కలకు బాగా పట్టేలాగా బాగా వేపండి, మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత అయితే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ముక్కలకంతా పసుపు ఆయిల్ ఉప్పు బాగా పట్టేలాగా బాగా వేపండి, మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఎందుకంటే ఉప్పు పసుపు ఆయిల్ బాగా పడితేనే అది బాగా ఉంటుందండి. ఆ తర్వాత కొద్దిసేపు క్లోజ్ చేసేసి మనమైతే కొంచెం పేస్ట్ తయారు చేసుకున్నాం. ఒక టమాటో ఒక ఆనియన్ వేసుకొని దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేసుకొని పక్కన అయితే మనం పెట్టుకోవాలి. మిక్సీ మనకైతే ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది. దాన్ని అయితే పక్కన పెట్టేసి మనం ఇప్పుడు చికెన్ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. చికెన్ అంటే ఉడుకుతుంది కానీ ఇంకా ఉడకలేదండి. ఒక 10 మినిట్స్ అయింది కదా, ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. మనమైతే ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని చిన్నగా మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మరి ఓపెన్ చేసి చూస్తే ఒక 70% అయితే ఉడికింటుందండి మనకి చికెన్. మనమైతే అందులో కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా కారం పొడి వేసుకొని ఆ కారం ఉప్పు అల్లం పేస్ట్ ముక్కలకంతా పట్టేలాగా బాగా కలబెట్టేసి ఆ తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి ఆ పేస్ట్ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇప్పుడైతే కొద్దిగా అంతా మిక్స్ చేసేసి క్లోజ్ అయితే చేసేద్దామండి. క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీర మనం ఆచి చికెన్ మసాలా ఉంటే ఆచి చికెన్ మసాలా లేదంటే వేరే బ్రాండ్ అంటే వేరే బ్రాండ్ అయినా వేసుకోండి. కానీ ఆచి చికెన్ మసాలా అయితే బాగా ఉంటుందండి. కొత్తిమీర మాత్రం ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లాస్ట్లో వేసుకోండి.